మొదటి సంవత్సరం 3 రోజుల పాటు ఈ చేసిన ఈ మహానాడు ఎన్టీఆర్ ఆత్మ సంతోషిస్తుందో లేదో వాళ్ళ మనస్సాక్షిని అడగమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను కూడా ఒక్కసారి గుర్తుకు చేసుకోమని కోరుతా ఉన్నా. అంటే ఎన్టీ రామారావు గారికి చనిపోయే టైంలో ఎంత మనక్షోభకి గురయ్యారో, ఆయన ఎంత నరకయాతను అనుభవించారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మరొక్కసారి గుర్తుకు చేస్తూ ఉన్నా. ఆయన మాట్లాడిన మాటలు ఇంకా ఎవరు కూడా మర్చిపోలే. అసలు ఏ వీడియోలు పెట్టడం ఏంటండి, ఏ వీడియోలో వాళ్ళు భజన కొట్టించుకోవడం ఏంటండి. ఆయన ఏదో స్వర్గం నుంచి ఆశీర్వదిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన ఏం మాట్లాడాడు? సాక్షాత్తు ఔరంగజేబుతో పోల్చాడు. ఔరంగజేబుతో ఆయన పోల్చి రావణాసురుడితో పోల్చాడు. ఇది చరిత్ర, ఇది ఆయన నోటితో ఆయన మాట్లాడిన మాటలు. మరి ఒక ఏ వీడియో చేసి మరి ప్రజల్లో అమాయకులు అనుకుంటున్నారో లేకపోతే అందరికీ చెవులో పువ్వులు పెడుతున్నారో అర్థం కావట్లా. మరి లోకేష్ని ఆయన రాజకీయ వారసుడిగా ఏ వీడియో ద్వారా మరి ప్రకటించడం అంటే అందరు నవ్వుకుంటున్నారు. అక్కడ నందమూరి కుటుంబానికి సంబంధించి ఒకటి కూడా కనబడలా, బాలకృష్ణ కనబడలా, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ కనబడలా, ఎవరు కనబడలా. కాకపోతే భజన, దాన్ని అంటారు కదా, ఏదో సినిమాలో చెప్తారు భజన. 3 రోజుల పాటు అక్కడ జరిగింది ఏంటంటే పూర్తి స్థాయిగా మనకు కనబడేది ఆత్మస్తుతి, పరనింద. ఇంకా అంత తప్పితే ఇంకా అక్కడ ఏమి కూడా కనబడలే. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించి మనం కోరుతా ఉన్నాం. ఇవాళ ఒక్క పథకానికి దిక్కుమొక్కు లేదు, సంవత్సర కాలం అయింది. మళ్ళీ అక్కడ చెప్తా ఉన్నారు ఇంకో 30 సంవత్సరాల పాటు మనమే అని చెప్తా ఉన్నారు. మీరు ముందర ఒక సంవత్సరంలో మీరు చేసింది ఒకసారి రోడ్లపైకి వచ్చి ప్రజలు ఇంటింటికి కూడా వెళ్ళండి. మరి నేను చెప్తా ఉన్నా, దుమ్మెత్తి పోస్తారు ఇవాళ ప్రజలు. మీరు ఇంటింటికి కనుక వెళ్తే ఒక్క పథకం ఇలా. ఇవాళ మహిళా గ్రూపులు వాళ్ళని ఏ రకంగా బెదిరించారండి. ఇవాళ సోషల్ మీడియా వేదికగా మన అందరం కూడా విన్నాం ఏ రకంగా. ఒకవేళ మీరు కనుక రాకపోతే మీకు వచ్చే పథకాలన్నీ కట్ చేస్తాం. అసలు ముందర పథకాలు ఇచ్చింది ఏమున్నాయి కట్ చేయడానికి? బెదిరింపులు. మరి ఆ మహానాడుకి జనాలు తరలింపు కార్యక్రమము ఏ రకంగా మహిళల్ని ఏ రకంగా గురి చేశారనేది కనబడుతూ ఉంది. ఇది కాకుండా ఇవాళ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమకి మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాకి వచ్చినప్పుడు 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం గురించి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ప్రతి నెల ఒక డ్రామా కొడతా ఉన్నాడు. మళ్ళీ ఆ డ్రామాలో కూడా చూస్తే ఆయన మైక్ పెట్టుకోవడం, ఇలా మైకులు పెట్టుకున్నట్టు ఆ పక్కనున్న మహిళలో లేకపోతే వృద్ధులో వాళ్ళకి మైకులు పెట్టడం. అసలు ఏంది ఇది? మీతో పాటు మీ డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, ఆయన సినిమా యాక్టర్. ఆయన అడిగితే ఎలా తీయాలి, తెలియకోకుండా ఎలా తీయాలనే చెప్తాడు. అంతేగాని ఏంటి డ్రామా ఏంటి? అది ఒక్క డ్రామా కింద కనబడుతూ ఉంది. వాళ్ళు ప్రజలు నవ్వుకుంటున్నారా లేదా అనేది కూడా కనబట్లే. ఇవాళ ఆయన తీవ్రాతి తీవ్రమైన అభియోగాలు, రెక్కాడితే డొక్కాడని ఎవరైతే MDU ఆపరేటర్స్ ఉన్నారో వాళ్ళు కటిక పేదవాళ్ళు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, వాళ్ళు అణగారిన వర్గాలు. ఆ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు చేయూతనిస్తూ ఇంటింటికి కూడా రేషన్ని డోర్ డెలివరీ చేసే విధంగా మరి వాళ్ళకి అవకాశం కల్పిస్తే వాళ్ళ మీద అసలు ఎంత తీవ్రమైన అబాండాలు వేశారని అంటే వాళ్ళు ఏదో టెర్రరిస్టుల్లాగా వేల కోట్ల రూపాయలు దోచేస్తున్నారంట. వాళ్ళకి అసలు వాళ్ళు మామూలుగా రెక్కాడితే కూడా డొక్కాడదు. అలాంటి వాళ్ళు వేల కోట్లు దోచేసి మంత్రులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ఆఖరికి ఆయన దగ్గరికి వెళ్ళిపోయారంట లంచాలు ఇవ్వడానికి. అంటే ఈ MDU ఆపరేటర్ వ్యవస్థను తీయద్దు అని
లంచాలు ఇవ్వడానికి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళారు అని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఒక్కసారి మనం చూద్దాం. అదేవిధంగా కాకినాడ పోర్టుకి వెళ్ళిపోతున్నాయంట. ఏంది 1000 కోట్ల రూపాయల బియ్యం కాకినాడ పోర్టు. మీరు సంవత్సరం అయింది స్వామి, సంవత్సరం అయ్యి మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. ఒకవేళ నిజంగానే కనుక అక్రమాలు జరిగితే సంవత్సరం కాలం మీరు ఏం చేస్తూ ఉన్నారు? గాడిదలు కాస్తున్నారని అడుగుతున్నా. ఏం చేస్తూ ఉన్నారు? ఒకవేళ అక్రమాలు జరిగితే ఎందుకు పట్టుకోవట్లేదు? ఎందుకు ఈ రకమైన డ్రామాలు ఆడుతూ ఉన్నారు? మీరు ఒకవేళ వ్యవస్థ తీస్తే మీరు పాలసీ మ్యాటర్గా వ్యవస్థ తీశారు, నిర్ణయం తీసుకున్నారు, అంతేగాని ప్రజల్ని మభ్యపెట్టద్దు. ప్రజలు అమాయకులు కాదు. వాళ్ళు ఎవరండి? వాళ్ళు పాపం వాళ్ళు ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చే రకాలే అయితే వాళ్ళు కనీసం ఒక కారులో పెద్ద పెద్ద బంగ్లాలో మెయింటైన్ చేయాలి కదా. వాళ్ళు ఎవరండి? వాళ్ళు అణగారిన వర్గాల మీద ఈయన అగ్రవర్ణుడు ఏ రకంగా వాళ్ళపైన అబాండాలు వేస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆయన చెప్పిన మాటల్లోనే విందాం. ఫుల్ స్క్రీన్ పెట్టుకోవాలి. పేరు డోర్ డెలివరీ వాహనం. ఈ వాహనాల్లో బియ్యం తీసుకుపోవడం, రోడ్డు మీద ఇచ్చి మళ్ళా బియ్యం తీసుకొని నేరుగా కాకినాడ పోర్టుకు వస్తుంది. ఎంత కరుడు కట్టిపోయారంటే ఈ దుర్మార్గులు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే మాఫియా తయారైపోయారు. రాజకీయ నాయకులు కొనే పరిస్థితికి వచ్చారు, ఆఫీసర్లు కొనే పరిస్థితికి వచ్చారు, మాఫియాలుగా తయారైపోయారు. నేను ఒకటే చెప్తున్నా, నాకు అన్నీ తెలుసుకొని చెప్పడంలో ఇక్కడ వాళ్ళ కొవ్వు ఎంత ఉందంటే నా దగ్గర కూడా వచ్చే పరిస్థితికి వస్తున్నారు. కాబట్టి వార్నింగ్ ఇస్తున్నా, మాఫియాలు జాగ్రత్తగా ఉండండి. ఎవరు మిమ్మల్ని ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే కొవ్వెక్కిపోయారంట. ఎవరు? బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు, అణగారిన వర్గాలు కొవ్వెక్కిపోయి ఆయన దగ్గరకు వస్తున్నారంట. అంటే దేనికి వస్తున్నారు మీ దగ్గరికి? అంటే మిమ్మల్ని అడగడానికి వస్తున్నారా, లేకపోతే మీకు లంచాలు ఇవ్వడానికి ప్రలోభ పెడుతున్నారా? దేనికని అడుగుతున్నా. అక్కడ ఆయన చెప్పాడు ఇందాక, ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్తున్నారు, అధికారుల దగ్గరికి వెళ్ళి ఒత్తిడి చేస్తూ ఉన్నారు, లంచాలు ఇస్తున్నారని చెప్తా ఉన్నాడు. నాకు అర్థం కావట్లే. ఒక అణగారిన వర్గాలపైన ఏంటి ఈ జాతి దురహంకారం అని అడుగుతా ఉన్నా. వాళ్ళు ఎవరండి అసలు? వాళ్ళు ఎండియు ఆపరేటర్లు అంటే ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబాలు. వాళ్ళు ఈయన దగ్గరికి వెళ్తున్నారంట. అంటే ఆయన చెప్పే విధానం ఎలా ఉందని అంటే నన్ను కూడా కొనే ప్రయత్నం చేస్తున్నారనే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆన్ చేయమ్మా. మిమ్మల్ని కాపాడలేడు, మీ పని మీరు చేయండి. అవసరమైతే మా వాళ్ళకి రైస్ వద్దనుకుంటే నేను వాళ్ళకి కావాలి డబ్బులే కావాలని డీబీటీ కింద వేస్తా, అకౌంట్ లో వేస్తా. ఆ దుకాణం ఆయన చెప్తా ఉన్నాడు, రైస్ అక్కర్లేకపోతేనంట డీబీటీ వేస్తాడంట. ఇప్పటిదాకా మరి ఏం డీబీటీ వేసాం ఈ సంవత్సర కాలంలో నన్ను అడుగుతున్నా. డీబీటీ కిందన మనం ఏం పథకం వేసామని అడుగుతున్నా. ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్నా. సంవత్సరం అయింది మీరు వచ్చి, మీకు ఒకవేళ రైస్ వద్దంటే డీబీటీ వేస్తానంటున్నాడు. అసలు డీబీటీ ఏమేశారు నాయన అని అడుగుతానా. ఇవాళ రైతులకి రైతు భరోసా, తల్లికి వందనం, మరి ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్, ఇవాళ ఇన్ని పథకాలు ఉన్నాయే. ప్రతి మహిళకి 1500 ఇస్తా ఉన్నారు. మరి ఇవన్నీ డీబీటీలే, ఒకటైనా వేసారా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఆయన అబద్ధాలు, నోరిప్పితే అబద్ధాలు ఆంచి